వందే మాతరం, వందే మాతరం. యో 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 పరిగిస్తున్నావా సార్? సార్ మా ఊరు బడికాడకు పోతుండా. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం కదా, బడిలో మిఠాయిలు ఇస్తారు. నాకు మా కొడుకు కూడా తీసుకొచ్చుకునేదానికి పోతుండా. మిఠాయిల కోసమా? మీ కొడుకు గున్నా, లేకపోతే మా కొడుకు ఆడస్తాడు. నీకు దేశ చరిత్ర గురించి తెలుసా సార్? మిఠాయిల కోసమే ఎందుకు పోతాను సార్? మన దేశ చరిత్ర చిన్నదనుకుంటున్నారా? నాకు తెలియదు అనుకుంటున్నారా? మన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసిన నాయకుల చరిత్ర గురించి చెప్తా ఉంటే మన ఒళ్ళటే జలకరిస్తారు సార్. ఇది వినడానికే నేను ప్రతి ఒక్క సంవత్సరం 2 సార్లు నేను పోయి దేశ నాయకుల చరిత్రని వింటాను సార్. ఎందుకంటే మన చరిత్రని మర్చిపోకూడదు. నేను వినడమే కాదు, నేను వచ్చిన తర్వాత ఈ తరం వాళ్ళకి మన దేశ చరిత్ర గురించి అప్పుడప్పుడు నూరి పోస్తూనే ఉంటాను. దేశం కోసం ప్రాణాలన్నా ఇయ్యాలే కానీ వెనకడుగు మాత్రం ఇవ్వకూడదనేసి ఈ తరం వాళ్ళకి నేను చెప్తా ఉంటాను సార్. మా ఊరు బళ్ళో మన దేశ నాయకుల గురించి పిల్లలకి చెప్తా ఉంటే నేను కూడా ఉండి మన దేశ నాయకుల చరిత్రని వినేసి వస్తూ ఉంటాను సార్. నేను మిఠాయిల కోసమే కాదు సార్ పోయేది, మన దేశ నాయకుల్ని మర్చిపోకూడదని ఊరు బడికి పోతూ ఉంటాను సార్. మన దేశం అంటే ఏమనుకున్నావు సార్? మన భారతదేశమా మజాకా? భారత మాతాకే జై. సబాస్యా, ఇలానే ఉండాలి. భారత మాతాకే జై.